బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కంచోని అండ్ గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈ రోజు వ్లాగ్ ఏమిటంటే, సో మనం నార్మల్గా ఏ ప్లాట్ఫామ్లోనైనా వీడియోస్ చేయాలి అంటే మనకు మెయిన్ కావాల్సింది వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అండ్ నెక్స్ట్ ఇంకా నార్మల్ మనకి ఇంకా సెకండరీ అనమాట. మెయిన్గా అయితే వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ బాగుంటేనే మనకు వ్యూస్ వస్తాయి అనమాట. సో ఇదైతే మైక్, మీరు బెస్ట్ బడ్జెట్లో మైక్ 700 రూపీస్లో మైక్ కావాలంటే నేనైతే సజెస్ట్ చేస్తాను మీకు. ఇదే డిజిటెక్ మైక్. సో ఈ డిజిటెక్ మైక్ ఏంటంటే మనకి 2 వస్తాయి అనమాట. ఒకటి అడాప్టర్ అండ్ ఒకటి రిసీవర్ అనమాట. సో మీకైతే చూపిస్తా. ఇది చూడండి, ఇదేమో సీపోర్ట్ టైప్లో వస్తుంది అనమాట. ఇది మనం ఫోన్కి ఇన్సర్ట్ చేయాలి అండ్ ఇది మైక్ అనమాట. సో ఇది చూడండి, ఇప్పుడు మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా. అండ్ ఈ సీపోర్ట్ది ఇప్పుడు ఫోన్ కనెక్ట్ చేస్తుంది అనమాట. సో దట్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా మాక్సిమం మైక్ క్వాలిటీ ఎక్కువగా ఉండడానికే చూసుకుంటారు అనమాట. సో దాంట్లో భాగంగా మనమైతే డిజిటెక్ మైక్ ప్రిఫర్ చేయొచ్చు. బిగినర్స్ కానీ, అడ్వాన్స్ ఇంటర్మీడియట్ కానీ, అడ్వాన్స్ ఎవరికైనా ఇదైతే బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు. నేను ఇదే ప్రమోషన్ వీడియో కాదు. నేనేం చేస్తానంటే, చాలా మంది ఇప్పుడు నేనే ఒక 2-3 చూసాను అనమాట. సో నార్మల్గా కామెంట్స్ కూడా వచ్చినాయి, మనకి డైరెక్ట్ డిఎమ్స్ కూడా వచ్చినాయి అనమాట ఇన్స్టాగ్రామ్లో. అదేంటంటే, సో ఇప్పుడు నేను మైక్ కొనాలి బ్రో, మరి ఏ మైక్ అయితే సజెస్ట్ చేయొచ్చు అని ఒక కోర్స్ చిన్న యూట్యూబ్ అనే 1K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, నేను వాడింది ఇది ప్రో సిరీస్ అనమాట. ఇది డిజిటెక్, మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో దీని అయితే ఈ రోజు మనం అయితే అన్బాక్సింగ్ చేసాం అనమాట. సో అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ నేను పెట్టా, ఇక్కడ ఇస్తా చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. సో ఫస్ట్ నేను మైక్ కొన్నప్పుడు అదనమాట. సో నేను అప్పుడు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆ వీడియో లాస్ట్లో కూడా చెప్పాను నేను, కొన్ని రోజులు వాడిన తర్వాత దాని గురించి అయితే నేను చెప్తా అని చెప్పా. సో దీని గురించి అయితే బెస్ట్ ఫీచర్స్ ఏమేంటి అంటే, నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది మీకు, పవర్ ఆన్. గట్టిగా ట్యాప్ చేసి పట్టుకుంటే మనకి ఇక్కడ బ్లింక్ అయితే అనమాట లైట్. సో ఇది వచ్చినట్టు బ్లూ అండ్ రెడ్ లైట్స్ అయితే వస్తాయి అనమాట మనకి. సో అప్పుడైతే ఆన్ అయినట్టు. అండ్ ఇది చూడండి, ఇట్లా నొక్కితే మళ్ళీ నార్మల్గా అయిపోద్ది అనమాట మైక్. సో ఇదే ఈ మైక్లో ఉన్న బెస్ట్ ఫీచర్. అంటే ఇప్పుడు మనం కెమెరా ఎంత దూరంలో ఉన్నా మనం అయితే మ్యూట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇది మైక్ పెట్టుకోవడానికి, ఇది రిసీవర్ పెట్టుకోవడానికి. సో ఇదైతే ఒక డబ్బా వేస్తారు మనకి. సో దీంట్లో ఏముంటుందో చూద్దాం. దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో ఇది సి టైప్ ఛార్జర్, చూసుకోండి, సి టైప్ ఛార్జర్. సో మన ఫోన్కి కూడా సి టైప్ ఉండాలి. యూజర్ మాన్యువల్ ఒకటి, ఇది ఖచ్చితంగా మీరు దాచుకోండి. ఇది పైది ఉంది కదా, సో ఇది ఖచ్చితంగా దాచిపెట్టుకోండి. ఎందుకంటే దీని ద్వారా మనం ఒక యాప్ ఎక్కించుకోవాలన్నమాట. సో కొన్ని ఫోన్లకి మైక్ సపోర్ట్ చేస్తుంది డైరెక్ట్గా, కొన్ని ఈ యాప్ ద్వారా ఎక్కించుకోవాలన్నమాట. ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నా మనం ఏ ప్లేస్లోనే చేయొచ్చు అనమాట. కొంచెం అంటే ఇప్పుడు గాలి వస్తుందని చెప్పేసి కొన్ని మైక్స్ ఉంటాయి తక్కువలో ఉంటాయి కదా. సో ఎలాగో మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఫస్ట్ స్టార్టింగ్లో చాలామంది అనుకునేది ఏంటంటే, అరే స్టార్టింగ్లోనే ఎందుకు మనకి ఎర్నింగ్స్ రాకుండా అని అనుకుంటే, చిన్న మైక్స్తో మీకు వ్యూస్, ఫాలోవర్స్ రారనమాట. ఎందుకంటే వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఖచ్చితంగా బాగుండాలని చెప్పేసి. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా ఈ మైక్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నేను బాడీ నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తాను. సో బాగుంటుంది ఈ మైక్. అండ్ చాలా మైక్స్ ఉన్నాయి ఇంకా, ఇదనే కాదు, బట్ నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఇది బాగుంటుందని చెప్తా. అండ్ చిన్న యూట్యూబ్ అంటే స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే, అఫ్కోర్స్ తెలుసు బడ్జెట్ ఉండదు, ప్లస్ వస్తుందో రాదో అన్న రేంజ్లో మనం అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఖచ్చితంగా మనం యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తాం, కష్టంగా కన్సిస్టెన్సీ ఉండి కూడా చేయొచ్చు. మీరు నమ్మకం పెట్టుకోండి. సో ఖచ్చితంగా ఫస్ట్ ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ మంచిగా ఉండాలి. వీడియో క్వాలిటీ ఏం లేదు, నార్మల్ ఫోన్తో కూడా చేసి ఎడిటింగ్లో కవర్ చేసుకోవచ్చు. నార్మల్గా ఒక బేసిక్ అయితే వస్తుంది అనమాట. బట్ ఆడియో క్వాలిటీ మట్టుకు మనం ఏం చేసినా వాయిస్ ఓవర్ ఇస్తే బాగోదు. నార్మల్ ఎక్కడ లిప్ సింక్ అంటే నార్మల్ వంట వీడియోస్కి కానీ వీటికైతే ఇవ్వచ్చు, కానీ నార్మల్గా ఇట్లా ఫేస్ వీడియోస్కి అసలు బాగోదు అనమాట. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, మైక్ కొనుక్కోండి. ఫస్ట్ మైక్ కొనుక్కోండి. తర్వాత ఒక మీకు బడ్జెట్లో ఉంటే మీ దగ్గర మంచి ఫోన్ ఉంటే ఓకే, లేకపోతే కొంచెం మంచి బడ్జెట్ ఫోన్ ఒకటి కొనుక్కోండి వస్తుంది అనమాట. ఒకటి కుకింగ్ చేసేటప్పుడు ఏంటంటే వైర్డ్ మైక్స్ అనుకోండి. సో ఇట్లా వచ్చి ఆ పెన్కు తగిలినా లేకపోతే ఆ ఫైర్కు తగిలినా చాలా ఇబ్బంది అనమాట. సో ఇదైతే జస్ట్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే కనీసం ఇగో కొన్ని ప్లేస్ మీకు తెలుసు కదా. సో ఎక్కడైనా ఇదైతే ఆడియో మంచిగా రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో ఇదైతే మంచిగా ఆడియో రిసీవ్ చేసుకుంటుంది. ప్లస్ వీడియోలు చేసేటప్పుడు అన్మ్యూట్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు దీంతో.
సో అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మోటో వ్లాగర్స్ మెయిన్గా ఇది వాడతారు అంటే సో దాని బదులు ఇది కూడా వాడుకోవచ్చు. సో ఇది జస్ట్ హెల్మెట్ స్ట్రాప్కి కానీ లేకపోతే మీరు పెట్టుకున్న దేనికైనా ఫేస్ దగ్గరలో పెట్టుకుంటే బాగా సౌండ్ వస్తుంది అనమాట. సో నుంచి కూడా మాట్లాడుకోవచ్చు. అంటే మనకి ప్రాంక్ వీడియోస్ ఉంటాయి కదా, ప్రాంక్ వీడియోస్ కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. బెస్ట్ అంటే మొబైల్ ఎడిటర్స్ సో కొంచెం అలవాటు చేసుకోవడానికి మౌజ్ ఎలా ఉంటుంది. సో ఆ మౌజ్ అయితే నేను వచ్చే వీడియోలో అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను మీకు. ఆ మైక్ చేసేటప్పుడు మనం చేద్దామని అంత గట్టిగా ఫిక్స్ అయ్యి అంత మంచి కంటెంట్ ప్రిపేర్ చేసుకొని అంత మంచి చేసిన తర్వాత ఒక వీడియో క్వాలిటీ పక్కన పెడితే ఆడియో క్వాలిటీ మంచిగా ఉండాలి. మనకి ఇప్పుడు వినటానికైనా మంచిగా ఉండాలి కదా. సో ఆడియో క్వాలిటీ మంచిగా రాలేదని అనుకోకుండా ఇదైతే ఏ ప్రమోషన్ వీడియో కాదు. నాకు ఇంకా 1K కూడా కాలేదు, నాకు ఎవరు ప్రమోషన్స్ ఇవ్వరు. ఓకేనా. సో 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం గైస్, 850 అయింది. సో ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అసలు మన కంటెంట్ అయితే బస్ సిమ్యులేటర్ కంటెంట్. సో దాన్ని ఆడతాం అనమాట రోజు. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ కంచన్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Alright, I like what you got there. Let me show you what I got. Check this out. Bring the bass line.